హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మధుని. బయట ఇప్పుడే చాలా పెద్ద వర్షం పడిందండి. సో ఏమైనా ఇంట్రెస్టింగ్గా టేస్టీగా యమ్మీగా తినాలనిపిస్తుంది. సో ఇప్పుడే మా హస్బెండ్ అది చికెన్ తీసుకొచ్చారు. సో నేను ఇప్పుడు ఇన్స్టెంట్ మ్యాగీ లాగా మీకు ఇన్స్టెంట్ చికెన్ పులావ్ చూపిస్తాను. సో నేను ఇలా కుక్కర్లో ఆయిల్ అండ్ నెయ్యి రెండు కలిపేస్తానండి. ఇవన్నీ తాలింపు దినుసులు చూసారు కదా, అంటే షాజీరా ఆకు, ఇంకా సినమెన్, లవంగం. నేనైతే డబ్బాకి 3 చొప్పున వేస్తాను. సో అలా వేసేసుకున్నాను. సో ఇవి కొంచెం లైట్గా వార్మ్ అయిన తర్వాత ఆనియన్ అండ్ చిల్లీస్ వేసేసుకున్నాను. ఇక్కడ నేను 2 బిగ్ ఆనియన్స్ ఇంకా 4 చిల్లీస్ తీసుకున్నాను. ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇది చికెన్ ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇందులో చక్కగా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, పెరుగు, లెమన్ అండ్ గరం మసాలా ఆర్ చికెన్ మసాలా మీ టేస్ట్కి తగ్గట్టు నేను ఇట్లా అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేస్తాను. నేనైతే ఇక్కడ రైస్కి సరిపడే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పుదీనా లీవ్స్ వేసుకున్నాను. ఎందుకంటే నేను ఇందాక మ్యారినేషన్ అప్పుడు ఆల్రెడీ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేశాను. సో రైస్కి ఎంతైతే సరిపోతుందో నేను అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసుకున్నాను. బిర్యానీకి అయితే మంచి ఫ్లేవర్ అండ్ అరోమా యూజువల్గా పుదీనాతో అండ్ మనం వేసే గీతో ఇలాచీతో బాగా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను పుదీనా వేసేసాను కదా, మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నేనైతే చికెన్ వేసేసాను. ఇక్కడైతే నేను చికెన్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టానండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. బిర్యానీకి చికెన్ ఎంత బాగా మ్యారినేట్ అయి ఉంటే కర్డ్లో వీటన్ని ఫ్లేవర్స్ పడుతూనే బాగుంటుంది. సో మీరు ట్రై చేసేటట్టయితే అట్లీస్ట్ 2 hours అయినా మ్యారినేట్ చేసి పెట్టండి. వావ్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఉందో. ఇది నేను టేస్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. హే గాయ్స్, చికెన్ బిర్యానీ రెడీ. ఏంటి చికెన్ వేసింది ఆ తర్వాత డైరెక్ట్గా బిర్యానీ చూపిస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏమైందంటే చికెన్ వేసిన తర్వాత కరెంట్ పోయిందండి. కరెంట్ పోవడం వల్ల నేను నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపించలేకపోయాను. సో మళ్ళీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మాకు కరెంట్ వచ్చింది. సో అందుకే నేను డైరెక్ట్గా మీ ముందుకి బిర్యానీతో వచ్చేసాను. సో బిర్యానీ అయితే ఎంతో బాగుంది, పీసెస్ కూడా బాగా ఉడికినాయి. నేను దీన్ని ఆనియన్, క్యారెట్ అండ్ క్యూకుంబర్తో నేను తినేస్తున్నాను. లెట్ మీ టేస్ట్. క్యూకుంబర్ రైతాతో బిర్యానీ తింటుంటే అద్రిపోయింది తెలుసా. సో మీకు కూడా ఈ బిర్యానీ అండ్ ఈ రైతా రెసిపీ కావాలా? అయితే నేను కింద లింక్ పెడతాను, మీరు కూడా చూసేయండి. నేనైతే యమ్మీ బిర్యానీ చేసుకొని తినేస్తున్నాను. సో మీరు కూడా నా వీడియో చూసేసి మీరు కూడా మంచి ఇన్స్టెంట్ బిర్యానీ చేసుకొని తినేసేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.